రోజు నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను. జిడ్డులా వదలకుండా మా ఇంట్లో తిష్ట వేశావు. నిన్ను ఈ రోజు ఆశ్రమానికి సాగనంపుతానే. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అత్తయ్య గారు. శాంతాడు తీసుకురా, దీని చేతుడు రెండు కట్టేస్తారు. త్వరగా. నోరు మూయ్. అత్తయ్య గారు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు. వదలండి మర్యాదగా ఏడు పాపు. అత్తయ్య గారు. ఇలా రా. ఇక్కడి నుంచి కట్టవే దీని అత్తయ్య చేతులు. గారు వద్దు, నన్ను కట్టేయకండి అత్తయ్య గారు. కట్టు. ఇంకా గట్టిగా బలంగా కట్టు. పద. పద. అత్తయ్య గారు పద. నువ్వు అటువైపు పట్టుకో. పద సక్కు. రావే. నోరు మూసుకొని పద. పద. వదలండి. రాదా సక్కు. చక్కి. రాదా. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ 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 కులదైవం నాగోజీ 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 కులదైవం నాగోజీ హే నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. ఇప్పుడు అచ్చం మాంత్రికురాల్లో ఉంది. ఏ మాంత్రికురాలా, వెళ్ళి పల్లకిలో కూర్చో. అయ్యో, వద్దండి వద్దండి. పద పద పలకి ఎక్కువ. నన్ను వదలండి. పదమంటుంటే నాన్నగారు నన్ను వదలండి. జరగండి జరగండి, పక్కన జరగండి. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావే? కూర్చో, పల్లకిలో కూర్చో. కూర్చోమన్నానా? కూర్చో. నోరు మూసుకొని కూర్చో. అత్తయ్య గారు పల్లకి దిక్కకూడదు, దిగితే తంతా జాగ్రత్త. నాకు అక్కడికి వెళ్ళాలని లేదండి. అత్తయ్య గారు దయచేసి వినండి, జాలి చూపించండి. అత్తయ్య గారు దిగుద్దని చెప్పానా? అత్తయ్య గారు దయ చూపించండి, నన్ను ఆశ్రమానికి పంపించకండి. వద్దు. అత్తయ్య గారు నన్ను ఆశ్రమానికి పంపించకండి. సఖు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ అక్క తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తోంది. ఆవిడ నిజంగా బ్రహ్మ రాక్షసి. అమ్మయ్య, నాకున్న పెద్ద అడ్డంకి తొలగిపోయింది. మాణిక్యం రాక కోసం ఈ ఇంటి తలుపుల్ని తెరిచి ఉంచాలి. తరువాత సుబేదారు గారి భోషాణం తలుపులు నాకు కానుకలివ్వడానికి తెరవబడతాయి.
నాగోజీ, హై! నాగోజీ, నాగోజీ, కులదైవం, నాగోజీ, కులదైవం, నాగోజీ, 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 కులదైవం, నాగోజీ, 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 కులదైవం, నాగోజీ, హై! అత్తయ్య గారండి, నన్ను ఆశ్రమానికి పంపకండి. కావాలంటే నన్ను కొట్టండి, కానీ ఆశ్రమానికి పంపించకండి. నేను మీకు దండం పెడతాను, మీ కాళ్ళు నువ్వు పట్టుకుంటాను. ఉండాల్సింది అక్కడే. రోజు అత్తయ్య గారు. ఇంట్లో నన్ను కాల్చుకు తిన్నావు కదా, అందుకే నీకు చక్కని గుణపాఠం నేర్పించాను. అత్తయ్య గారు చెప్పేది వినండి, నా మీద దయ చూపండి. నోర్బోయ్, మొక్కుకుని ఇప్పుడు మొరాయిస్తోంది. అవును, బాబాగారు లాంటి సిద్ధపురుషుడు ఎందుకు ఒప్పుకున్నారు? అత్తయ్య గారండి, నాగోజీ, నాగోజీ, కులదేవం నాగోజీ. ఈ అమ్మాయి మనోరమ గారి కోడలు. అవును, గొప్ప అదృష్టవంతురాలు. బాబాకి దాసయ్యే అవకాశం దక్కింది. మనోరమ చాలా కఠినాత్మరాలని అందరూ చెప్పుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అత్తయ్య గారు, దేవతకు వేసినట్టు వీళ్ళెందుకు నా మెడలో పూలదండలు వేస్తున్నారు? పసుపు కుంకుమలు ఎందుకు పెడుతున్నారు? అత్తయ్య గారు, ఇదంతా ఆపండి, మీ కాళ్ళకి దండం పెడతారు. వీళ్ళందరూ నిన్ను సన్మానిస్తున్నారు. వద్దు అత్తయ్య గారు, నాకు సన్మానం వద్దు. బయటికి రాకు. అత్తయ్య గారు, నాకు ఈ సన్మానం నువ్వు ఇలా ఎడవకూడదు. అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్తున్నావు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఇదిగో మాణిక్యం, నువ్వు ఇది విన్నావా? సఖు శాశ్వతంగా వెళ్ళిపోయిందట. అరే అంబిక, నువ్వు అనవసరంగా తొందరపడకు. నువ్వు కూడా మాణిక్యంలాగే ప్రవర్తిస్తున్నావు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆయన్ని నమ్ముతున్నారు? మీరు నమ్మి తీరాల్సిందేనండి. నిజంగానే సక్కు వెళ్ళిపోయిందా? శాశ్వతంగా వెళ్ళిపోయింది. మా ఇంటికి పట్టిన గ్రహణం వీడిపోయింది. సఖుని బయటికి పంపించడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మాటల్లో చెప్పలేడు, చాలా కష్టపడ్డాను. మరి ఆయన గారికి విషయం తెలుసా? ఆ? రహస్యంగా పంపిస్తే తిరిగి తీసుకొస్తారు. ఆయన గారు అంటే దిగు అల్లుడు గారి గురించి అడుగుతోంది. ఓహో, మీ ఆయన్ని చేయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదు మాణిక్యం. చెప్పినా అర్థం కాదు. అవును, ముందు దిగుని పొరుగురికి పంపించాను. ఆ తర్వాత దుర్మార్గురాలైన ఈ సక్కుని పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. శాశ్వతంగా పీడ విరగడైనట్టే.